ఫైనల్ గా సాలార్పూర్ లో దిగినాం. ఇక్కడ ఏమంటే రైల్వే స్టేషన్ లో దిగిన తర్వాత వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అధికారులు గాని అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మాపై పూలతో చల్లుతున్నాడు. రామభక్తులు మీరంతా రామభక్తుల కోసం అన్నట్టు రామభక్తుల కోసం ఏర్పాటు చేసినటువంటి షెడ్యూలోకి వెళ్ళి మనం బయటికి వచ్చిన తర్వాత మనకు బస్సులు రెడీగా ఉంటాయి. ఎలక్ట్రికల్ బస్సులు ఒకదాని వెంబడి ఒకటి. మీరు ఇప్పుడు చూస్తున్నారుగా వర్షం పడుతోంది. అయోధ్య లోపట ఫుల్ వర్షం పడింది మాకైతే, కానీ ఇబ్బంది ఏం కలగలేదు. 500 సంవత్సరాల కళ, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటంకాలు, ఎంతో మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తల బలిదానాల తర్వాత మనమే ఏర్పరచుకున్న గుడి ఇది. సో దర్శనం కోసం వెళ్తున్నాం మేము. సో ఫ్రెండ్స్, మనం ఎలక్ట్రికల్ బస్ లోపల ఎక్కిన తర్వాత మనం టెంపుల్ తీసుకెళ్తున్నారు. ఎక్కడికి తీసుకెళ్తారు అంటే లతా మంగేష్కర్ చౌరస్తా దగ్గరికి తీసుకెళ్లి అక్కడ వదిలేస్తారు అన్నట్టు. అక్కడ నుంచి 2 కిలోమీటర్స్ బాలరాముని కోసం మనం నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. సో ఆటోలు కూడా ఉంటాయి కొంతవరకు, మన డిపెండెన్సీ అన్నట్టు. సో ఇప్పుడు మనం వెళ్లే దాని లోపల చూడడానికి చాలా మంచిగా ఉంటుంది. ఇది టెంపుల్కి వెళ్తుంటే మనకు అడ్డం వస్తుంది అన్నట్టు, దారిలో ఉంటాయి. సో నాకైతే చాలా ఆనందంగా అనిపిస్తుంటుంది రోడ్లు చూస్తుంటే గానీ, అక్కడ చూస్తుంటే గానీ. అయోధ్య లోపల ఉన్నటువంటి మెయిన్ సర్కిల్ ఇది. లతా మంగేష్కర్ గుర్తుగా ఇది ఏర్పరిచారు. సో ఇక్కడ నుంచి రైట్ సైడ్ 2 కిలోమీటర్ల దూరంలో వెళ్తే మనకు అయోధ్య రామ మందిరం వస్తుంది. సూర్య భగవాన్. సో ఇదే దారి లోపల మనము రామాలయము, రామ జన్మభూమి అనేటువంటి రామాలయంకి వెళ్తున్నాం. అయోధ్య వీధులండి. ఇక్కడ పురాతన కట్టడాల కనిపిస్తుంది, కట్టడాలు మొత్తం అన్ని. జై శ్రీరామ్. సో అయోధ్యకు వచ్చినట్టు భక్తులు వీళ్ళు मेन क्या है? हनुमानगढ़ी, राम जन्मभूमि, कहाँ कौन दशरथ माल हनुमानगढ़ी पहुंचेंगे. कहाँ कौन दशरथ माल అయితే మనం హనుమాన్ గడికి వెళ్తున్నాం. సో అందుకోసమే ఎలక్ట్రికల్ వేలో ఎక్కినాం అన్నట్టు. ఇప్పుడు జై శ్రీరామ్. మనం హనుమాన్ గడికి వెళ్తున్నాం. మనతో పాటు ఏం పేరు? నరేష్ కూడా వచ్చిండు. నగలేతున్నాం. నమో జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భక్తులు తండోపతండాలుగా పురుషోత్తముడైనటువంటి శ్రీరామచంద్రుని దర్శనాన్ని కోసం వస్తున్నారు. బాలరాముని దర్శనం కోసం. చూడండి, సాధువులు సంతువులు వెళ్తున్నారు. ఇక్కడ ఏదో ఖాళీ తీసినట్టున్నారు. మనకు అది కనిపిస్తుందా? ఇదే శ్రీ హనుమాన్ గరి. హనుమాన్ గరి అంటే హనుమంతుడు అయోధ్యని అక్కడి నుంచి పరిరక్షించు స్థలము అన్నట్టు. అయోధ్యలో మాత్రం నాకైతే ఎక్కువగా స్వీట్ షాప్స్ కనిపించాయి. దాని తర్వాత నేను ఇప్పుడు చూసిందేమో హనుమాన్ గడి వెనుక నుంచి చూస్తే మనకి ఇలా కనిపిస్తుంది, సైడ్ నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది. సో హనుమంతుడు ఇక్కడ నుంచి అయోధ్యని పరిరక్షించేవాడు అని ఇక్కడ జనాలు చెబుతున్నది. మరియు ఇంకేంటంటే ఇక్కడ డైలీ అన్నదాన భోజనాలు కూడా ఉంటాయి. మనం శ్రీరామ జన్మభూమికి వచ్చేస్తాము. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర. సో ఇట్లా వెళ్ళాలని అది ఇది. సో కనిపిస్తుంది కదండి, ఇదే లైన్, టెంపుల్ పోయే లైన్. అక్కడి నుంచి వస్తున్నారు వాళ్ళంతా. సో ఇక్కడ సెక్యూరిటీ రూమ్ అన్నట్టు. మనం ఇక్కడ సెక్యూరిటీ మన లగేజ్ చెక్ చేసి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ చెప్పులు పెట్టడానికి లాకర్స్ ఉంటాయి, ప్లస్ మన బట్టలు పెట్టడానికి కూడా లాకర్స్ ఉంటాయి, చెప్పుల స్టాండులు ఉంటాయి. సో ఇప్పుడు అయోధ్య రామ మందిరం అయితే ఇంకా కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. ఇప్పుడు మనకు 3 ఫ్లోర్ లా కనిపిస్తుంది. సో ఫస్ట్ ఫ్లోర్ లో బాలరాముడు ఉంటాడు, సెకండ్ ఫ్లోర్ లో రాముడు సీత ఉంటారు, థర్డ్ ఫ్లోర్ లో అయితే గోపురం ఉంటుంది అంట.
ఇప్పుడు మనమంతా చూసేది అయోధ్యలో ఉన్నటువంటి గుడి ప్రాంగణం అన్నట్టు. ఈ గుడి ప్రాంగణం లోపల మన వస్తువులు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఒకవేళ మిస్ అయితే దొరకడం కష్టం అనిపిస్తుంది. సో ముందుగానే మనం లాకర్ రూమ్ లో మన కనిపిస్తున్నాయి కదా, మన లాకర్ రూమ్ లో మన వస్తువులు సబ్మిట్ చేసి మళ్ళా దర్శనం చేసుకున్న తర్వాత మన వస్తువులను మనం వెనక్కి తీసుకోవచ్చు అదే దారి గుండా. సో నేనైతే ఈ లాకర్ రూమ్ లలో నా వస్తువులన్నీ సబ్మిట్ చేసి దర్శనానికి వెళ్ళాను. సో మనకు కనిపిస్తున్న ఇప్పుడు రామ మందిరం కన్స్ట్రక్షన్ స్టేజ్ లో ఉండే, దాని తర్వాత ఇప్పుడు ఇట్లా అయింది. నెక్స్ట్ ఇట్లా అవుద్ది కంప్లీట్ అయిపోయిన తర్వాత. ఇంకొకటి ఏమంటే ఇప్పుడు నేను వచ్చే ఫోటో రామ మందిరంలో తీసుకున్నటువంటి ఫోటో ఇది. నాది నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ ఫోటో. రామ మందిర్ దర్శన్ కంప్లీట్. శ్రీరామ రామ రామేతి రమ రమ మనోరమే సహస్రనామ తద్వినం రామనామ వరాలనే. జై శ్రీరామ్. దీని తర్వాత ఇప్పుడు మేము హనుమాన్ గారికి వెళ్తున్నాము. హనుమాన్ గారి ఆలయం ఇదే. సో పబ్లిక్ చూస్తున్నారుగా, ఫుల్ ఉన్నారు. అయోధ్యలో ఉన్నటువంటి హనుమాన్ గారి. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇదే అండి హనుమాన్ గారికి. హనుమంతుడు ఇక్కడ నుంచే అయోధ్యని చూసేవాడట. ఇది లోపల ఉన్నటువంటి ప్రాంతము ఇలా ఉంటుంది చూడండి. హనుమాన్ గారికి లోపల మన టెంపుల్ ఇదే అండి. హనుమాన్ గారికి టెంపుల్, మెయిన్ టెంపుల్ ఇది. సో హనుమంతునికి ఇష్టమైనటువంటి ప్రసాదాలు అన్నట్టు ఈ ప్రసాదాలని ఇక్కడ నుంచి హనుమంతునికి ఎక్కించి ప్రసాదంగా మనం తీసుకుంటాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, అదే అండి హనుమంతుని యొక్క విగ్రహము. ఇదే హనుమంతుని విగ్రహము. ఇక్కడ గోడల పైన హనుమాన్ చాలీసని రాసింటారండి, చెక్కింటారు. అయితే అయిపోయింది హనుమాన్ గారిది. సో మనకైతే పైనుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది. అంటే మొత్తం అయోధ్య మొత్తం మాక్సిమం మనకు కనిపిస్తున్నట్టు. మనం ఎందుకంటే హై ఏరియాలో ఉంటాం కాబట్టి, హిల్స్ ఏరియాలో ఉంటాం. శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ప్లస్ శ్రీ చక్రవర్తి మహారాజ్ దశరథ్ జీ కా రాజ్మహల్ ఇది. దిస్ ఇస్ ఇక్కడ ఇదే రాజ్మహల్. కనక భవన్ కూడా ఇక్కడే ఉంది. సో మనం చూడొచ్చు ఇక్కడ. సో జై శ్రీరామ్. 500 సంవత్సర కోరిక నెరవేరింది హిందువులందరికీ. నాట్ ఓన్లీ హిందువులు, ప్రతి ఒక్కరికి పురుషోత్తముడైనటువంటి శ్రీరాముడు. దశరథ్ మహల్. ఇదే. సో ఇక్కడ వానర్లు చూస్తుంటాం వెనుక పడుతున్నాయి. అంతా ఇదే దశరథ్ మహల్ అంతా ఇదే. 25 feet. తలుపు చూస్తుంటా ఇంకా డోర్ భవన్కి వచ్చినాము. డైరెక్షన్ గా కింద డైరెక్షన్ చూడండి. ఆ డైరెక్షన్ ఎక్కడ చూపిస్తుంది అటు వెళ్ళాలి. ఇది ఇదే. మనం కనక భవన్కి వచ్చినాము. సో ఈ కనక భవన్ ఇదే అండి. ఇదండి కనక భవన్ అంటే ఇదే. కనక భవన్ అంటే మన కైకేయి సీతమ్మకు ఇచ్చినటువంటి గిఫ్ట్ గా ఇచ్చినటువంటి భవనము. పెళ్లి తర్వాత వాళ్ళకి ఇచ్చినట్టు ఈ భవనం ఇదే అండి. సో ఇక్కడ లోపల మనకు సీతారాముల పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయి. ఐ లవ్ అయోధ్య లేజర్ షో అన్ని ఉంటాయి, ఏది మిస్ కావద్దు. అయోధ్యకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్తున్నా, కంపల్సరీ లేజర్ షో చూడండి. ఈ లేజర్ షో చూస్తుంటే మనం ఆనందంతో ఉత్సాహిస్తాము.
దాని తర్వాత డాన్స్ కూడా చేస్తాం. నేనైతే బీభత్సంగా డాన్స్ చేసిన, బీభత్సంగా ఆనందమైంది. ఈ రామ్కి పహాడి దగ్గర ఈ లేజర్ షో అనేది ఉంటుంది, లక్ష్మణ్ ఘాట్ బ్యాక్ సైడ్ అన్నట్టుది. కానీ మిస్ మాత్రం కావద్దు, అస్సలు మిస్ కావద్దు.